హలో బస్ వెల్కమ్ టు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అహ్మాషి. సో దాని వీడియోలో మనం కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించిన తెలుగు పార్ట్లో అసలు మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, సిలబస్ ఏ విధంగా ఉంది అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో దెన్ ఇక్కడ మీకు బోత్ కేవీఎస్ ఎన్విఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి కూడా అండి. బికాజ్ మనకి న్యూగా ఏదైతే పార్ట్ 10 వచ్చిందో ఆ పార్ట్ 10లో మనకి టీచింగ్ వాళ్ళకి నాన్ టీచింగ్ వాళ్ళకి ఇద్దరికి కూడా తెలుగు సిలబస్ అనేది మనకి సేమ్గా అయితే ఉందన్నమాట. సో తెలుగుకి సంబంధించి మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, సరిపోతుంది, మీకు అవుట్ ఆఫ్ వస్తాయి మార్క్స్. ఓకే, సో ఫస్ట్ తెలుగు భాషా అంశాలు. సో తెలుగు భాషాంశాల్లో మనకి మెయిన్గా మీకు అచ్చుల గురించి తెలియాలి, హల్లుల గురించి తెలియాలి. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు నేను ఆన్లైన్ క్లాసెస్లో తీసుకున్న వాళ్ళకి అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ అన్నింటిలోనూ షేర్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే అందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు మనకి తెలుగు సిలబస్ అనేది సెంట్రల్ టీచింగ్ ఎగ్జామ్స్లో టీచింగ్ రిక్వైర్మెంట్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు అన్నది. సో హల్లుల వర్గం, అలాగే పరుషములు అంటే ఏమిటి, అంతస్తాలు అంటే ఏంటి, ఊష్మములు అంటే ఏంటి, సో ఇవన్నీ మీరు టెట్కి చదివారు కదండి, టెట్ డిఎస్సికి మీకు ఒక ఐడియా ఉంది కదా. సో ఇదంతా ఓవరాల్గా మీరు నేర్చుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ నుండే మీరు వెళ్ళాలన్నమాట. సో ఇది మనకి సిలబస్లో మెన్షన్ చేసిన ఫస్ట్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత సమాసాలు. సో సమాసాలు అన్న వెంటనే అందరూ సమాసాలు చదువుకుని వెళ్ళిపోతారు, అలా కాదు. అసలు సమాసం అంటే ఏంటి, సమాసం అని దేన్ని అంటారు, పూర్వపదం అంటే ఏంటి, సమాసంలో పూర్వపదం అంటే ఏంటి, ఉత్తర పదం అంటే ఏంటి, విగ్రహవాక్యం అంటే ఏంటి అన్నది మీకు తెలియాలి. దీంతో పాటుగా మనకి ఇంపార్టెంట్ సమాసాలు ఉన్నాయి కదా, ద్విగు సమాసం అంటే ఏంటి, ద్వంద్వ సమాసం అంటే ఏంటి, బహువ్రీహి సమాసం అంటే ఏంటి. సో మనకి చూడండి, ఇక్కడ మనకి ద్విగు సమాసం అంటే ఏంటండి, మనం ఏదైతే మనకి నవగ్రహాలు 9 సంఖ్య అంటే సంఖ్యలు ఉన్న సమాసాన్ని మనం ద్విగు సమాసాలు అంటారు. ద్వంద్వ సమాసం అంటే ఏంటంటే మనకి ఉభయ పదాలు లేదా జంట పదాలు వస్తే వాటిని మనం ద్వంద్వ సమాసం అని చెప్తాం. సో మీరు తప్పకుండా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి అండ్ షేర్ కూడా చేయండి అందరికీ. సో అయితే మరి ఇక్కడ బహువ్రీహి సమాసం చూడండి, బహువ్రీహి సమాసం అనేది పూర్వ పరపదాలకు ఏంటండి మనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ సీత, రావణుడు, సో మరి చంద్రుని వంటి ముఖము కలిగినది సీత, బహువ్రీహి సమాసం. అలాగే 10 సంఖ్య గల కంఠములు గలవారు రావణుడు, లేదా దశకంఠకుడు అని కూడా పిలుస్తారు మనకి. సో ఈ 3 సమాసాలతో ఈ 3 చదివితే సరిపోద్దా మేడం అంటే ఈ 3 సరిపోదండి. వీటితో పాటుగా మీరు తత్పురుష సమాసాలు కూడా చదువుకోవాలి. తత్పురుష సమాసాలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఓవరాల్గా మనకి ప్రథమ నుండి సప్తమి వరకు తత్పురుష సమాసాలు ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మీరు ఓవరాల్గా సమాసం పార్ట్లో మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది నేను మన ఛానల్లో అందరూ బాగా రిక్వెస్టెడ్గా అడిగాడు, ఇంకా 1 మంత్ టైమే ఉంది కదా మేడం, సో ప్లీజ్ మాకు ఇవ్వండి, ప్రైజ్ ఆఫర్ పెట్టండి అంటే మీకు ఇది ఆఫర్ పెట్టడం జరిగింది. మన ఛానల్లో గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందండి. బోత్ నాన్ టీచింగ్ వాళ్ళకి టీచింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది పీజీటీ, టీజీటీ, పిఆర్టీ అందరికీ యూజ్ అయ్యే విధంగా కామన్ క్లాసెస్ అనేది పెట్టామన్నమాట. ఒకసారి చెక్ చేయండి, యాప్లో మనకి ఆఫర్ అయితే ఉంది. నెక్స్ట్ పర్యాపదాలు. సో ఇప్పుడు నేను ఎన్ని టాపిక్లు చెప్పానండి, ఇది 3వ టాపిక్. 2 టాపిక్లు చెప్పాను. ఒకటి తెలుగు బేసిక్ గ్రామర్ పార్ట్, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అంటే ఏంటి, వర్గాలకు సంబంధించి అంతస్తాలు, ఊష్మాలు అంటే ఏంటి, వాటికి సంబంధించి చదువుకుని వెళ్ళాలి, అంటే సమాసాలు చదువుకుని వెళ్ళాలి. నెక్స్ట్ పర్యాపదాలు. సో మనకి ఏవైతే పర్యాపదాలు ఉన్నాయో అంటే ఒక్క మాటలో మళ్ళీ మీరు నాకు కమెంట్ చేస్తారు, టెట్ డిఎస్సికి చదివిన ఏదైతే తెలుగు అయితే ఉందో అది మనకి యూజ్ అవుతుందా మేడం అంటే యూజ్ అవుతుంది. అక్కడ నుండే మనం అడుగుతాడండి, ఏమి తెలుగు అంటే ఏంటి అదే కదా, కొత్తగా ఏమి తీసుకెళ్ళి మనల్ని అడగడు, అక్కడ నుండే మనకి క్వశ్చన్స్ వస్తాయి. అందుకు మీరు మ్యాక్సిమం అక్కడ ఇది కూడా మెన్షన్ చేస్తారు, సెకండరీ లెవెల్లో అడుగుతారు. అంటే మ్యాక్సిమం ఏంటంటే ప్రైమరీ వాళ్ళకి 5th క్లాస్ వరకు టచ్ చేయవచ్చు తెలుగు, అండ్ హై స్కూల్ వాళ్ళకి మీకు 9th 8th వరకు మ్యాక్సిమం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 10th కూడా అడిగే అవకాశం ఉంది హై స్కూల్ లెవెల్లో. పీజీటీ వాళ్ళకైతే తప్పకుండా 10th లెవెల్లోనే అడుగుతాడు తెలుగు పార్ట్, గ్రామర్ పార్ట్. సో అంటే మనకి తెలుగు అనేది 10th లెవెలు, ప్రైమరీ లెవెలు ఇలా ఏమీ ఉండదు. అంతా మనం బేసిక్ నుండి మీరు పీజీటీ ప్రిపేర్ అయినా, పిఆర్టీ ప్రిపేర్ అయినా ఇదంతా బేసిక్ నుండి మీరు చదువుకుని వెళ్ళాలి. ఓకే, సమాసాలు కావచ్చు అండ్ హల్లులు, అచ్చుల గురించి కావచ్చు, పర్యాపదాలు అండి. సో ఏవైతే మనకి పర్యాపదాలు ఉన్నాయో ఇవన్నీ పీడిఎఫ్ ఒకసారి చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. సో నానార్థాలు. సో నానార్థాలు అంటే ఏంటండి, మనకి ఎక్కువగా 1 కన్నా 2 ఎక్స్ట్రాగా మనకి అర్థాలు ఉండడమే నానార్థాలు అనమాట. సో ఇక్కడ మనకి ఉపాధ్యాయుడికి అర్థం ఏంటి, ఉపాధ్యాయుడికి నానార్థాలు ఏంటండి, మనకి గురువు, పురోహితుడుగా మనం చెప్తూ ఉంటాం నానార్థాల్లో.
అలాగే ఇవన్నీ కూడా చూడండి. విద్య యొక్క నానార్థాలు వెరీ ఇంపార్టెంట్. జ్ఞానము, చదువు, పర్యాపదాలు, నానార్థాలు, అలాగే ఉత్పత్తి అర్థాలు అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి మీకు తప్పకుండా అడుగుతాడు, ఒకటి అడుగుతాడండి, ఏదో ఒకటి మిమ్మల్ని అడుగుతాడు. మీరు ప్రతిదీ కూడా మీరు ఉత్పత్తి అర్థాలన్నీ చదువుకుని వెళ్ళాలి. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో శరీరం, సరస్వతి, విష్ణువు, దీనికి సంబంధించి ఎగ్జాంపుల్గా నేను ఇచ్చాను. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. నెక్స్ట్ ఏంటండి, ప్రకృతి వికృతుల నుండి మిమ్మల్ని అడుగుతాడు. భాష, రాజు, రేడు. సో మనం అనుకుంటాం అబ్బా ఈజీయే కదా ప్రకృతి వికృతులు, పర్యాపదాలు, నానార్థాలు, ఈజీగా అవుట్ ఆఫ్ తెచ్చేసుకోవచ్చు అని చెప్పి ఈజీ అని చెప్పే చదువుకుని వెళ్ళకుండా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే మన రీజనల్ లాంగ్వేజ్లోనే మనం మార్క్స్ పోతాయి. మన రీజనల్ లాంగ్వేజ్లోనే మనకి ఏమైపోతుంది, మార్క్స్ రావన్నమాట. అందుకే మీరు అన్నీ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. అక్షరము, అక్కరము, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మీ దగ్గర కూడా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే మనకి తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఉండే ఇంపార్టెంట్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. అండ్ సామెతలు, జాతీయాలండి. సో సామెతలు, జాతీయాల నుండి కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో అలాగే మనకి సామెతలు, పైన జాతీయాల గురించి, సామెతల గురించి. సో ఇది మెయిన్. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇది పద్యం మీకు తప్పకుండా ఒక పద్యం వస్తుంది. మీరు ప్రైమరీ అయినా హై స్కూల్ అయినా ఏదైనా సరే మీకు ఒక పద్యం అయితే మీకు తప్పకుండా వస్తుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే సెంటర్స్ అనేవి ఇప్పుడు అన్నీ కూడా ర్యాండమ్గా ఇస్తున్నారండి. ప్రతి సెంట్రల్ టీచర్కి సంబంధించి ఏ రిక్వైర్మెంట్ అయినా, అది సీటెట్ కావాలండి, కేవీఎస్ కావండి, ఎన్వీఎస్ కావండి, వాళ్ళు ర్యాండమ్గా ఇస్తారు. మ్యాక్సిమం మీకు దగ్గరలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎక్కడ ఇచ్చినా మీరు దానికి రెడీగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్స్ వచ్చినా మీకు మీ లొకేషన్లోనే జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. అందుకే సెంటర్స్ కూడా ముందే వీళ్ళు ఎగ్జామే రాయిస్తారో రాయరు అని చెప్పి వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు అనమాట. సో పద్యం అనేది మీకు అన్సీన్ వస్తుంది. సేమ్ మీరు ప్రాక్టీస్ చేసిందే రావాలని రూల్ లేదు. బట్ ఒక అన్సీన్ పద్యం అంటే ఎప్పుడు చూడని పద్యం మీకు వచ్చినప్పుడు మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే శీర్షిక అడుగుతాడు, పద్యానికి సంబంధించి మకుటం అడుగుతాడు. మకుటం అంటే చివరగా ఉంటుందండి, ఈ గుర్తుతో ఉంటుంది. సుమతి, వేమన, వీటిని మకుటాలు అంటారనమాట. సో అయితే మనకి ఇక్కడ శీర్షిక, ఈ పద్యానికి శీర్షిక ఏం పెడతారు మీరు, మకుటము. లేదా ఈ పద్యానికి సంబంధించి ఇక్కడ మీకు సందులు అడుగుతుంటాడు ఒకసారి. సో సంధికార్యం విడదీయండి అని చెప్తూ ఉంటాడు. సో సందులు కూడా చదవాలండి. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ సందులు కూడా మీరు చదువుకుని వెళ్ళాలి. సందులు చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక్కొక్కసారి పద్యం కింద అడుగుతూ ఉంటాడు. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఇత్తో సంధి, అత్తో సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, గసడవాదేశ సంధి. సో ఇవి నేను బేసిక్గా ఈ సందుల్లోంచి ఎక్కువగా అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. సో ఇవి అన్నీ చదవండి, బట్ ఇవి ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఒక అన్సీన్ ప్యాసేజ్ అనేది కూడా మీకు ఉంటుంది. పద్యం ఉంటుంది, అలాగే ఒక అన్సీన్ తెలుగు ప్యాసేజ్ ఉంటుంది. ఆ తెలుగు ప్యాసేజ్ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసేవచ్చు. ఆన్సర్స్ అనేవి అక్కడే ఉంటాయి. ముందు క్వశ్చన్స్ చదివి ప్యాసేజ్ చదవండి. సో మెయిన్ ఇది రచనలు, అలాగే తెలుగు రైటర్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఏంటంటే మనకి ముఖ్యమైన తెలుగు రచయితలు ఎవరైతే ఉన్నారో ప్రాచీన కాలంలో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి తెలుగు రచనలు అన్న వెంటనే నన్నయ్య నుండి స్టార్ట్ అవుతుంది. నన్నయ్య రచించినవి, పోతన రచించినవి, శ్రీనాథుడు రచించినవి, తాళ్ళపాక తిమ్మక్క వెరీ ఇంపార్టెంట్ ఆవిడ. సో ఆవిడ రచించినవి. సో ఈ పీడిఎఫ్లో నేను రచనలు ఇచ్చాను. సో ఆధునిక అలాగే ప్రాచీనకు సంబంధించి తెలుగు రైటర్స్ ఇచ్చానండి, ఒకసారి చూడండి. సో ఆధునిక రైటర్స్, తెలుగు రైటర్స్, ఫేమస్ రైటర్స్ అంటే ఎవరు మనకి గురజాడ అప్పారావు కావచ్చు, అలాగే గడిపాటి వెంకటచలం, సో అలాగే శ్రీశ్రీ. సో వీళ్ళందరికి సంబంధించి మీరు ఒకసారి చూసుకుని వెళ్ళండి. సో టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా ఉంది. 2025 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకి. సో రీజనింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ అండ్ జనరల్ నాలెడ్జ్ అందరికీ సేమ్ ఉందండి. రీజనింగ్ సంబంధించి ఇది మీకు సిలబస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాను. ఇవన్నీ కూడా రీజనింగ్, ఇవన్నీ కూడా కొత్త వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మేడం రీజనింగ్ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి అని అడుగుతున్నారు.
ఆన్లైన్ క్లాసెస్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇది అడుగుతున్నారు, సిలబస్ ఏంటి మేడం, ఇంకా అవ్వలేదు ఏంటి మేడం అని అంటున్నారు. యాక్చువల్గా అకార్డింగ్ టు సిలబస్ ప్రతిదీ ఉంటుందండి మీకు క్లాస్లో. సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ నేను ఏది పెట్టను, మైక్రోజన్ సిలబస్లోనే ఉంటుంది మీకు ప్రతిదీ కూడా. ఒకవేళ మిస్ అయినా నేను యాడ్ చేస్తాను ఎవ్రీ క్లాస్ కూడా. ఓకే, ఇది రీజనింగ్కి సంబంధించి, ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సిలబస్, నెంబర్ సిస్టమ్, కంప్యూటర్, ఇంగ్లీష్ అండ్ మోడర్న్ లాంగ్వేజెస్. అంటే మనం మ్యాక్సిమం తెలుగు తీసుకుంటారు అందులో. సో హిందీ తీసుకున్న వాళ్ళకి హిందీ సిలబస్ కూడా ఉంది. ఇది టైప్ 2లో కంపల్సరీ హిందీ ఉంది అందరికీ. సో ఇదన్నమాట, ఇది మనకి ఏదైతే కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించి చదవాల్సిన సిలబస్. తెలుగులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అనమాట. రైటర్స్ అండ్ సందులు, సమాసాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, పర్యాపదాలు, ఇవన్నీ కూడా మీరు చదువుకుని వెళ్ళాలి. అప్పుడే మీకు తెలుగులో మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓవరాల్ సిలబస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఇది ఓవరాల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.